హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ ఉంటుందా? ప్రెగ్నెన్సీ అనేది రాదా? అవునండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్. సో హిమోగ్లోబిన్ అంటే రక్తం అనేది బాడీలో తక్కువ ఉంటే ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీలు రావడానికి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలు రావడానికి కూడా కొంచెము కష్టంగా ఉంటుంది. వాళ్ళకి డేట్లు కరెక్ట్గా రావన్నమాట. కొంతమందికి ఏంటి అని అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ అనేది తక్కువ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీలు ఒకవేళ వచ్చినా కానీ రక్తం తక్కువ ఉండడం వల్ల, గుండె బరువు ఉండడం వల్ల వాళ్ళు హెల్దీగా ఉండలేరనమాట. బేబీ కూడా హెల్దీగా పెరగనప్పుడు వాళ్ళకి అంటే తల్లి నుంచి పోవాల్సిన రక్తం అవన్నీ ఏవైతే ఉంటాయో ఆ రక్తం ద్వారానే మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఫుడ్ అనేది బేబీకి పోతుందన్నమాట, గర్భసంచిలో పెరిగే బిడ్డకి. సో ఇవి తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ రావన్నమాట. అవి రాకపోవడం వల్ల బేబీకి హెల్తీగా ఉండలేదు. సో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లసెంటా అనేది, మాయ అనేది ఎలా ఉంటుంది, ఈ తల్లి నుంచి తీసుకునేదంతా ఫుడ్ దాన్ని ఫుడ్ లాగా తయారు చేసి అది బ్లడ్ నుంచి బేబీకి బొడ్డుతారు ద్వారా పోతుంది. సో ఇదంతా తీసుకునేది ఏది, ఆ బ్లడ్ సర్క్యులేషన్స్ అంతా తీసుకునేది మాయ తీసుకుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మామూలుగా ఏంటి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని అనుకున్నప్పుడు 3 నెలల ముందటి నుంచి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది తీసుకోవాలి. దాంతోపాటు హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 9, 10 ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీస్ అనేది బాగా హెల్తీగా ఉంటాయి, బేబీస్ కూడా బాగా ఉంటారనమాట. 9 కంటే తక్కువ ఉంది అంటే మాత్రం 1 నెల వరకు ట్యాబ్లెట్స్ తీసుకొని ఫుడ్ని అనేది మెయింటైన్ చేసుకుంటే, డైట్ని ఇంపార్టెంట్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ పాజిటివ్లు వస్తాయి. డెలివరీస్ కూడా బాగా అవుతాయి, అంటే బేబీస్ కూడా బాగా హెల్తీ బేబీస్ పుడతాయన్నమాట. సో మీరు ప్లాన్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం కంపల్సరీగా హిమోగ్లోబిన్ టెస్ట్తో పాటు కొన్ని హార్మోన్ టెస్ట్లు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.